కాలం ఎప్పుడు మీ ప్లాన్ ప్రకారం నడవదు. మీరు రక్తం ధారపోసి కష్టపడతారు, కానీ రిజల్ట్ మాత్రం 0 వస్తుంది. చుట్టూ ఉన్న ప్రపంచం మిమ్మల్ని చూసి నవ్వుతుంది. చేస్తున్న ప్రతి పని ఎదురు దెబ్బ తగులుతుంది. ఇలాంటి సమయంలోనే మనిషి మెదడు అనేది ఆలోచించే విధానాన్ని కోల్పోతుంది. ఏం చేయాలో అర్థం కాక పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకుంటుంది. నిజమేంటంటే కాలం కలిసి రానప్పుడు మీరు ఎంత గింజుకున్నా పరిస్థితి మారదు. కాలం ఎదురు తిరిగినప్పుడు గాల్లోకి వేలు చూపిస్తే అది మీ కంటికి తగులుతుంది. మీకు తెలుసా, మహానుభావుడు రాజనీతి కోవిదుడు చాణక్యుడు ఎప్పుడు ఒక స్పష్టమైన సత్యం చెప్పారు. కాలం అనుకూలంగా లేనప్పుడు బలవంతుడు కూడా బలహీనుడుగా మారతాడు అని. అలాంటి సమయంలో బుద్ధిమంతుడు చేసే ఏకైక పని సహనంగా ఉండటం. కానీ ఈ రోజుల్లో మన సమస్య ఏంటో తెలుసా, మనకన్నీ ఇన్స్టెంట్ గా జరగాలి. మనం అనుకున్నది అనుకున్నట్లుగా జరగాలి. అది మన జీవిత లక్ష్యం అవ్వచ్చు, మన జీవితంలో మనం ప్రతిరోజు చేసే పనులు కూడా అవ్వచ్చు. జీవిత లక్ష్యం అనేది ఎవడైనా సరే అనుకున్నది అనుకున్నట్లుగా సాధిస్తాడా? సాధించలేడు. అందులోనూ రోజు చేసే పనులు కూడా, రోడ్డు మీదకి వెళ్తే ట్రాఫిక్ ఉండకూడదు, థియేటర్కి వెళ్తే టికెట్లు దొరకాలి. మనం ఏది చేసినా మనం అనుకున్నది అనుకున్నట్లు జరగాలని చెప్పేసి, అందులోనూ సక్సెస్ కూడా ఒక్క రాత్రిలో రావాలని చెప్పేసి చాలా మంది ఒక భ్రమలో బ్రతుకుతూ ఉంటారు. క్లియర్ గా చెప్పాలంటే కాలం కొద్దిగా పరీక్ష పెట్టగానే ఇప్పుడు జనరేషన్లో చాలా మంది తట్టుకోలేకపోతున్నారు. సహనం కోల్పోయి మొత్తం ఆటనే పాడు చేసుకుంటున్నారు. మీరు గమనించారో లేదో, చెడు కాలం వచ్చినప్పుడు వచ్చే అతి పెద్ద సమస్య పరిస్థితులు కాదు, మీలోని అసహనం. ఓర్పు లేని మనిషి తుఫానులో పడవ నడపడానికి ప్రయత్నించే అమాయకుడు లాంటి వాడు. అలాంటి సమయంలో తెడ్డు వేస్తే పడవ ముందుకు వెళ్ళదు, మునిగిపోతుంది. చాణక్యుడు చెప్పినట్లు సమయం శత్రువుగా మారినప్పుడు ఆయుధం ఎత్తకూడదు. ఓర్పనే కవచం వెనుక దాక్కోవాలి. కానీ మనం ఆ కవచాన్ని పారేసి తెగించి యుద్ధం చేయబోయి ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నాం. మనిషి ఎందుకు అసహనానికి గురవుతాడు? ఎందుకంటే మన మెదడులో ఒక భ్రమ ఉంది. ఈ ప్రపంచం మొత్తం మన చుట్టూనే తిరుగుతుందనే పిచ్చి అహంకారం ఉంది. మీరు అనుకున్న టైంకంతా జరిగిపోవాలని ప్రకృతికి ఏమైనా రూల్ ఉందా? లేదు కదా. చాణక్యుడు అద్భుతమైన విశ్లేషణ చేశారు. అహంకారం ఉన్న చోట సహనం ఉండదు, సహనం లేని చోట వినాశనం తప్పదు. మనిషి తన అంచనాలు తప్పినప్పుడు బాధపడడు, తన ఈగో దెబ్బతిన్నప్పుడే పిచ్చెక్కి అరుస్తాడు. నిజమేంటంటే ఈ జనరేషన్ కి ప్రాసెస్ అంటే భయం, ఫలితం అంటే పిచ్చి. విత్తనం నాటిన మరుక్షణమే చెట్టు ఎదిగి పండ్లు ఇవ్వాలనుకుంటే ఎలాగా? భూమిలో వేసిన విత్తనం చీకట్లో కొన్ని రోజులు మౌనంగా ఉండాలి, ఆ చీకటిని ఓర్చుకోవాలి, అప్పుడే అది మొలకెత్తుతుంది. కానీ మీరు ఏం చేస్తున్నారు? రోజుకోసారి మట్టిని తవ్వి ఇంకా మొలక రాలేదేంటి అని చెప్పేసి చూస్తున్నారు. దానివల్ల విత్తనం బ్రతకదు, చచ్చిపోతుంది. మీకు తెలుసో లేదో, చాణక్యుడు చెప్పిన మరో పచ్చి నిజం ఏంటంటే చెడు సమయం అనేది మనల్ని నాశనం చేయడానికి రాదు, మనలోని నిజమైన బలాన్ని, బలహీనతల్ని మనకే పరిచయం చేయడానికి వస్తాయి. కానీ మనం ఏం చేస్తాం? కాలం కలిసి రానప్పుడు ఇతరులను నిందిస్తాం, పరిస్థితులను తిడతాం, దేవుణ్ణి ప్రశ్నిస్తాం. కానీ మన లోపల ఉన్న అసహనాన్ని మాత్రం ఒప్పుకోం. ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోలేక రియాక్ట్ అయిపోయి ఉన్న కొద్దిపాటి గౌరవాన్ని కూడా పోగొట్టుకుంటున్నాం. అడగడం చేతకాని వాడికి గెలవడం ఎప్పటికీ చేత కాదు. కాలం ఎదురు తిరిగినప్పుడు మీరు చేయాల్సిన మొదటి పని ఆగిపోవడం. అవును, జస్ట్ టైంని కొంచెం పాస్ అవ్వనివ్వండి, వెయిట్ చేస్తూ ఉండండి, ఓపికగా ఉండండి. చాణక్యుడు అద్భుతమైన స్ట్రాటజీ చెప్పారు. విషసర్పం అయినా సరే విషం లేనట్లు నటించాలి. కాలం అనుకూలంగా లేనప్పుడు వీరుడైనా సరే నిశ్శబ్దంగా ఉండాలి. సహనం అంటే చేతకానితనం కాదు, అది ఎప్పుడు దెబ్బ కొట్టాలో తెలిసిన వాడు చేసే సైలెంట్ ప్రిపరేషన్ అన్నమాట. మీరు అరిచి గోల చేయటం వల్ల టైం మారదు, కానీ మీరు నిశ్శబ్దంగా మీ పదును పెంచుకుంటే రాబోయే టైం మీదే అవుతుంది. నిజమేంటంటే ఓర్పు అనేది ఒక తపస్సు లాంటిది. ప్రపంచం మిమ్మల్ని తక్కువ చేసి చూసినప్పుడు, మీ మాటలు ఎవ్వరూ విననప్పుడు మీరు ఇవ్వాల్సిన సమాధానం వాదన కాదు, మౌనం. చాణక్యుడు తక్షశీలలో అవమానం ఎదుర్కొన్నప్పుడు రోడ్లెక్కి అరవలేదు, ఓపిగ్గా ఒక సామ్రాజ్యాన్ని కూల్చే ప్రణాళికని సిద్ధం చేసుకున్నారు. సహనం అంటే ఎదురు చూడటం మాత్రమే కాదు, ఎదురు చూస్తున్న సమయంలో మీ మనసుని ఎలా నిలకడగా ఉంచుకున్నారనేదే ముఖ్యం.
మీకు తెలుసా, సహనాన్ని అలవర్చుకోవాలంటే మీ ఎమోషన్స్ కి లాజిక్ కి మధ్య ఒక గోడ కట్టాలి. ఒక చెడు సంఘటన జరగగానే రియాక్ట్ అవడం ఆపండి. 2 రోజులు ఆగండి, వారం రోజులు ఆగండి. దుమ్ము లేచినప్పుడు నిలబడి చూస్తే ఏమీ కనిపించదు. ఆ దుమ్ము కింద పడే వరకు ఆగితే రోడ్డు స్పష్టంగా కనిపిస్తుంది. కాలం కలిసి రానప్పుడు పోరాటం వీరత్వం కాదు, మూర్ఖత్వం. ఈ కాలం మారేంత వరకు మీ స్థాయిని, మీ శక్తిని కాపాడుకోవడమే నిజమైన రాజనీతి. అలా అని చెప్పేసి కాలం కలిసి రానప్పుడు మన మైండ్ని కంట్రోల్ చేసుకోక మనం తీసుకునే పిచ్చి పిచ్చి నిర్ణయాల వల్ల మన జీవితం ఇంకా చీకట్లోకి వెళ్లే ప్రమాదం ఉంది. అందులోనూ ఏదైనా సమస్య వచ్చినప్పుడు కొంచెం టైం ఇచ్చి, కొంచెం మనసు ప్రశాంతత అయ్యేంత వరకు మనం ఆగి, ఏది మంచి ఏది చెడు, అందులోనూ మనం ఆవేశంలో ఉన్నప్పుడు తీసుకునే నిర్ణయాలు 100% తప్పుగా ఉంటాయి. ఎందుకంటే లాజిక్ కి ఎమోషన్ కి మధ్య గోడ ఉండదు కాబట్టి. ఎందుకంటే ఎమోషనల్ గా ఫీల్ అవుతాం తప్ప లాజికల్ గా మన బ్రెయిన్ ఆలోచించదు. కాబట్టి ఏదైనా సంఘటన జరిగినా, మీ జీవితంలో ఏం జరిగినా, చదువు అవ్వచ్చు, ఉద్యోగం అవ్వచ్చు, కుటుంబ సమస్యలు అవ్వచ్చు, ఏం జరిగినా సరే ఓపికగా సహనంగా ఉండండి. కొంత సమయం టైం తీసుకోండి. అది ఒక రోజు అవ్వచ్చు, వారం అవ్వచ్చు, నెల అవ్వచ్చు. అలా టైం తీసుకున్న తర్వాత మీరు తీసుకోబోయే నిర్ణయం ఏదైతే ఉంటుందో మీ జీవితాన్ని ఖచ్చితంగా ఉన్నత స్థాయికి తీసుకెళ్తుంది. అలా కాకుండా ఆవేశంలో తీసుకునే నిర్ణయాలకి మీ జీవితాన్ని బలి చేసుకోకండి. ఎందుకంటే వేచి చూడటం అంటే మీ తప్పు మీరు ఒప్పుకోవడం కాదు, మీరు కలిసి రాని కాలాన్ని అంగీకరించి కలిసొచ్చే మీ కాలం కోసం వేచి ఉండటం, మరియు మిమ్మల్ని మీరు కలిసి రాని కాలంలో ఎలా ఉండాలో ప్రిపేర్ చేసుకొని కాలం కలిసి వచ్చినప్పుడు ఎలా ప్రవర్తించాలో నేర్చుకున్నట్లు. ఇప్పుడు అసలైన గేమ్లోకి వద్దాం. సహనం అలవడిన తర్వాత మీ జీవితం ఎలా మారుతుంది ఆలోచించారా? మీకు డౌట్ రావచ్చు, సరే మీరు సహనంగా ఉండమంటున్నారు, అసలు ఎలా మన జీవితం మారుతుంది అనే డౌట్ మీకు రావచ్చు. ఓర్పు సాధించిన మనిషిని ఈ ప్రపంచంలో ఏ శక్తి కదిలించలేదు. చాణక్యుడు చాలా స్పష్టంగా చెప్పారు, ఎవరైతే కాలం విసిరే సవాళ్ళని స్థిరచిత్తంతో భరిస్తారో కాలమే వారికి బానిసగా మారి విజయాన్ని పాదక్రాంతం చేస్తుంది. అంటే కాలం మీ చేతుల్లో లేదు, కానీ ఆ కాలాన్ని మీరు ఎలా స్వీకరిస్తున్నారు అనేది మాత్రం 100% మీ చేతుల్లోనే ఉంది. నిజమేంటంటే జీవితాన్ని మార్చుకోవడం అంటే పెద్ద పెద్ద యుద్ధాలు చేయడం కాదు, ప్రతిరోజు మీలోని అసహనాన్ని గెలవటం. ఎవరైనా మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడితే నవ్వేసి ఊరుకోండి. ఆశించిన ఫలితం రాలేదా, లోపాలు సరిదిద్దుకొని మౌనంగా పని చేసుకోండి. మీ టైం రానంత వరకు మీరు ఒక్క నువ్వురు గప్పిన నిప్పులా ఉండాలి. చాణక్యుడు నీతి సూత్రం కూడా అదే. అవకాశం రానంత వరకు బద్ధ శత్రువునైనా భుజాలపై మోయాలి. సమయం వచ్చినప్పుడు కొండపై నుంచి కిందికి విసిరేయాలి. ఇది క్రూరత్వం కాదు, జీవితం నేర్పే ప్రాక్టికల్ విజ్డమ్. మీ అందరికీ తెలిసిన ఒక విషయం చెప్తాను, కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు. చీకటి ఎంత గాఢంగా ఉంటే వెలుగు అంత దగ్గరలో ఉన్నట్లు లెక్క. కాలం కలిసి రానప్పుడు మీరు కోల్పోకూడనిది ఒకే ఒక్కటి, మీ ఆత్మస్థైర్యం, మీ ఓర్పు. అన్నిటిని ఓర్చుకోండి, అంతరంగాన్ని బలపరుచుకోండి. మిమ్మల్ని ఎవరు ఇబ్బంది పెట్టారో గుర్తుపెట్టుకోండి. మీ కాలం కలిసి రానప్పుడు మిమ్మల్ని ఎంతమంది విమర్శించినా, మిమ్మల్ని ఎంతమంది తక్కువ చేసి మాట్లాడినా, మిమ్మల్ని ఎంతమంది దూరం పెట్టినా సరే అన్నీ మౌనంగా భరిస్తూ ఉండండి. అలా భరించడం ఏ రోజైతే మీరు నేర్చుకుంటారో ఆటోమేటిక్గా మీ ఇన్నర్ కాన్ఫిడెన్స్ అనేది బలపడుతుంది. సహనమే మీ ఆయుధం అయినప్పుడు కాలమే వచ్చి మీకు తల వంచుతుంది. ఇది గుర్తుంచుకోండి. కాలం చెడ్డది కావచ్చు, కానీ మీ సహనం తిరుగులేనిది కావాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మీ కామెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. బాయ్. Oh